నమస్తే అండి. స్కాంద పురాణం చెప్పుకుందాము. స్కాంద పురాణంలో చతుర్దశి మహత్యం గురించి చెప్పుకుందాం. కిరాత దేశంలో విమర్ధనుడు అనే రాజు ఉండేవాడు. అతను వేటయందు ఆసక్తి కలవాడే, పరస్త్రీ ఆసక్తి కలవాడే, మత్స్య మాంసాలు తింటూ ఉండేవాడు. ఆ రాజుకి ఎన్ని దుర్గుణాలున్నా శుక్లపక్షం చతుర్దశి రోజున శివ పూజ చేస్తూ ఉండేవాడు. ఒక రోజు విమర్ధుని భార్య అయిన కుముద్వతి రాజును సమీపించి, రాజా, మీ చరిత్ర చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ విపరీతమైన ప్రవర్తనకి శివభక్తికి పొంతన కుదరటం లేదు. ఆశ్చర్యంగా ఉంది. దీనికి హేతు ఏమిటి అని రాణి అడిగింది. ఓ రాణి, నేను పూర్వజన్మలో ఒక కుక్కను పంపా నది సమీపంలో ఉండేవాడిని. ఒక రోజున నేను శివ మందిరానికి వెళ్ళాను. అక్కడ చతుర్దశి పూజ జరుగుతోంది. దూరం నుంచే చూస్తున్నాను. నన్ను చూసి ప్రజలు దూరంగా తరిమేశారు. అక్కడి నుంచి పారిపోయి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి తిరిగి అక్కడికి చేరుకున్నాను. ఈ విధంగా తిరుగుతూ ఉండటం వల్ల విసుగు వేసారి అందరూ కలిసి నన్ను చంపేశారు. ఆ విధంగా నేను శివుడి సన్నిధిలో మరణించటం వల్ల నేను మరుసటి జన్మలో రాజుగా పుట్టాను. త్రికాలజ్ఞుడే అయ్యాను. అందువల్ల నేను చతుర్దశి యందు పరమేశ్వరుణ్ణి పూజిస్తున్నాను. పూర్వజన్మ వాసన ప్రభావం వల్ల నాలో దుర్గుణాలు కూడా ఉన్నాయి అని రాజు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించి చెప్పాడు. రాజా, మీరు త్రికాలజ్ఞులు కాబట్టి నా పూర్వజన్మ వృత్తాంతాన్ని కూడా చెప్పండి అని అతని భార్య అయిన కుముద్వతి అడుగుతుంది. నీవు పూర్వజన్మలో పావురానివి. అనుకోకుండా నీకు ఒక మాంసపు ముద్ద లభించింది. నీ దగ్గర ఉన్న మాంసాన్ని తీసుకోవడానికి ఒక గద్ద తరుముకుంటూ వచ్చింది. నువ్వు ఎగురుతూ వచ్చి ఒక శివాలయంలోని గరుడ ధ్వజంపై విశ్రాంతి తీసుకుని అక్కడ తిందామని పెట్టుకున్నావు. ఆ గద్ద అక్కడికి వచ్చి నిన్ను చంపి మాంసాన్ని తీసుకుపోయింది. పరమేశ్వరుని ఎదుట మరణించడం వల్ల నీకు రాజవంశంలో జన్మ లభించింది. రెండవ జన్మలో, తర్వాత జన్మలో నేను సైంధవ దేశపు రాజుగా జన్మిస్తాను. మూడవ జన్మలో సౌరాష్ట్రంలో రాజుగా జన్మిస్తాను. నీవు కళింగ రాజకుమార్తెగా జన్మిస్తావు. నాలుగో జన్మలో నేను గాంధార దేశపు రాజుగా జన్మిస్తాను. నీవు మగధ దేశపు రాజకుమార్తెగా జన్మిస్తావు. ఈ విధంగా నీవు నేను 7 జన్మలు రాజవంశాల్లో జన్మించి భార్యాభర్తలం అవుతాం. మనం చతుర్దశి పూజను చూడటం వల్ల మనకి ఇంతటి అదృష్టం లభించింది అని రాజు చెప్పాడు. అప్పటి నుంచి రాణి కూడా చతుర్దశి రోజున శివ పూజ చేస్తుంది. ఉజ్జయినిలో చంద్రసేనుడు అనే రాజు ఉండేవాడు. ఆ నగరంలో వెలిసిన మహాకాల పరమేశ్వరుణ్ణి చంద్రసేన మహారాజు అర్చిస్తూ ఉండేవాడు. ఆ రాజుకి మణిభద్రుడు దివ్యమైన చింతామణిని ప్రసాదించాడు. ఆ మణి కౌస్తుభమణిలాగా ప్రకాశిస్తోంది. ఆ చింతామణిని రాజు మెడలో కట్టుకుని సింహాసనం దగ్గరకు వెళ్ళాడు. ఆ సభలోని వారందరూ రాజుని రకరకాల కోరికలు తీర్చారు. రాజు వారి కోరికలు తీర్చడానికి నిరాకరించాడు. శత్రురాజులందరూ కలిసి చంద్రశేఖుని పైకి యుద్ధానికి వచ్చారు. చంద్రసేనుడు నిర్వికల్పుడై, నిరాహారుడై గౌరీశుడు అంటే పరమేశ్వరుణ్ణి పూజించసాగాడు. ఈ రాజు చేస్తున్న శివ పూజను ఒక గొల్ల పిల్ల చూసి ఇంటికెళ్ళింది. ఇదంతా ఆమె తన కుమారుడు కూడా చెప్పింది. ఆ బాలుడు ఇంటికొచ్చి భక్తితో శివ పూజ చేయటం ప్రారంభించాడు. తల్లి భోజనానికి పిలిచిన శివ పూజని వదిలిపెట్టి వచ్చేవాడు కాదు. తల్లి చెప్పింది కదా ఎంతో బాగుందని. తల్లి కోపంతో ఆ శివలింగాన్ని తీసి దూరంగా పడేసింది, కొడుకు వినట్లేదని. శివుని యొక్క ప్రభావం వల్ల ఆ భవనమే శివమందిరంగా మారిపోయింది. ఇది చూసి గోపబాలుడు ఆశ్చర్యపోయి శివలింగానికి సాష్టాంగ నమస్కారం చేసి తన తల్లి చేసిన పాపాలని క్షమించమని ప్రార్థించాడు. ఆమె ఆమె ఆ మందిరాన్ని చూసి రాజు, మంత్రులు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ మందిరం చూసి శత్రురాజు యుద్ధాన్ని విడిచిపెట్టి ఆ గొల్లవారి భవనాన్ని చూడటానికి అక్కడికి వచ్చాడు. అందరూ కలిసి ఆ గోపబాలుణ్ణే రాజుగా చేశారు. ఇతని వంశంలో 8వ వాడే నందుడు. నందుడు అంటే నంద యశోదల్లోని నందుడు అనమాట. కృష్ణుడిని పెంచిన వాడే ఆ నందుడు. ఈ గోపబాలుని ఇతని వంశంలోని 8వ వాడే నందుడు. నందుడు పుట్టి ఈ రాజవంశానికి కీర్తి తీసుకొస్తాడు అని ఆకాశవాణి పలికింది. చంద్రసేనుడు శివుని పూజించి శివ సాయుధ్యాన్ని చేరుకున్నాడు. ఇదంట తీర్థాలు, పూజలు, వాటి యొక్క మహత్యాన్ని ఇక్కడ వివరిస్తున్నారు.
ఆర్యావర్తనంలో చిత్రవర్మ అనే రాజు ఉండేవాడు. అతనికి సీమంతిని అనే కుమార్తె కలిగింది. జ్యోతిష్యులను పిలిపించి ఆమె భవిష్యత్తు చెప్పమని అడిగారు. ఓ రాజా, ఈమె పార్వతి వలె మంగళకరమైంది, దమయంతి వలె అందగత్తె, సరస్వతి వలె విద్యావంతురాలు అవుతుంది అని చెప్పాడు. చిత్రవర్మ చాలా ఆనందించి ఇంకొక జ్యోతిష్యుని పిలిచి బాల భవిష్యత్తును చెప్పమని చెప్పారు. ఈమెకు 14వ ఏట వైధవ్యం ప్రాప్తిస్తుంది అని చెప్తాడు ఆ జ్యోతిష్యుడు. ఆ మాటలు వినగానే రాజు కుంగిపోయి ఇదంతా దైవలీల అని భావించి ఆ బాలికను పెంచుకుంటున్నారు. క్రమక్రమంగా ఆమె పెద్దదై ఒక రోజున యాజ్ఞవల్కుని ఆశ్రమానికి వెళ్ళింది. యాజ్ఞవల్కుని భార్య పేరు మైత్రేయి. ఎక్కడ మనకొచ్చాడు యాజ్ఞవల్కుడు? ఈశావాస్యోపనిషత్తు సూర్యుడి దగ్గర నేర్చుకోవటం ఉంది చూసారా, యాజ్ఞవల్కుడు ఆయన భార్య పేరు మైత్రేయి. ఆ మైత్రేయి బాలికని ఆశీర్వదించి, అమ్మాయి, నువ్వు ప్రతి సోమవారం గౌరీ పార్వతులను పూజించు అని చెప్తుంది. అప్పటి నుంచి ఆమె సోమవారం పరమేశ్వరుణ్ణి పూజిస్తుంది. తర్వాత కొంతకాలం చిత్రవర్మయమును చిత్రాంగదునికిచ్చి వివాహం చేశాడు. ఒక రోజున చిత్రాంగదుడు యమునా నది దాటుతూ ఉంటే పడవ వలన ప్రమాదం జరిగి ఆ పడవ నీటిలో మునిగిపోతుంది. అదే సమయానికి స్నానం చేయడానికి వచ్చిన నాగకన్యలు ఆ చిత్రాంగదుడిని చూసి నాగలోకానికి తీసుకుపోయి ఉపచారాలు చేస్తారు. అతనికి స్పృహ రాగానే తాను ఏ లోకంలో ఉన్నానో తెలుసుకుని, ఎందుకంటే వివాహం అయింది, ఈ అమ్మాయికి ఇచ్చి చేశారు, అతను పడవలో వెళ్తూ ఉంటే పడవ మునిగిపోయి లోపలికి వెళ్ళిపోయాడు. స్పృహ రాగానే తాను ఏ లోకంలో ఉన్నాడో తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. సభాభవనంలో ఉన్న నాగరాజును చూసి నమస్కరించాడు. ఎవరు నువ్వు, ఎందుకు ఇలా వచ్చావు అని అడిగాడు. నా పేరు చిత్రాంగదుడు. ఈ మధ్యనే నాకు వివాహం జరిగింది. యమునా నదిలో విహారం చేస్తుండగా ప్రమాదం వల్ల నేను మరణించాను. నాగకన్యలు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మీ అందరి వల్ల నేను బతికాను. నా తల్లిదండ్రులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తిరిగి భూలోకానికి పంపించు అని అడుగుతాడు. రాజకుమారా, భయపడకు, నీకు ఒక గుర్రాన్ని ఇస్తాను. దాన్ని అధిరోహించి భూలోకానికి చేరుకో. ఈ రత్నాభరణాలు కానుకగా తీసుకో అని చెప్పి నాగరాజు సగౌరవంగా భూలోకానికి పంపాడు. చంద్రాంగదుడు యమునా నదీ తీరానికి చేరుకున్నాడు. చంద్రాంగదుడి భార్య అయిన సీమంతిని వైధవ్యాన్ని అనుభవిస్తూ నదిలో స్నానం చేయడానికి అక్కడికి వచ్చింది. ఆమె చంద్రాంగదుని చూసింది గాని గుర్తించలేకపోయింది. ఎక్కడో చూశాను అనుకుంది. రాజకుమారి, మేము సిద్ధులం. నీ భర్త ఏ లోకల్లా ఉన్నా తిరిగి తీసుకొస్తాం. విచారాన్ని వదిలిపెట్టు అని మాట వినిపించింది. చంద్రాంగదుడు తిన్నగా తన రాజ్యానికి బయలుదేరాడు. ఈ విషయం చంద్రాంగదుని తండ్రి అయిన ఇంద్రసేనుడికి తెలిసింది. ఇంద్రసేనుడు ఆనందంతో ఎదురు వెళ్లి కౌగలించుకుని కొడుకుని స్వాగతం పలికాడు. నగర ప్రజలంతా ఎదురొచ్చి స్వాగతం పలికారు. చంద్రాంగదుడు బతికి వచ్చాడన్న వార్త చిత్రవర్మకు వేగుల ద్వారా పంపించారు. చిత్రాంగదుడు తన కుమార్తె అయిన సీమంతిని తీసుకుని అక్కడికి చేరుకున్నాడు. సీమంతినికి రాజకుమార్తె కదా ఆమె, వైధవ్య లక్షణాలు తొలగించి అలంకరించారు. ఇదంతా సోమవారవత ప్రభావం అని భావిస్తూ సీమంతిని చంద్రాంగదుడు చేరుకుంది. పార్వతీ పరమేశ్వరుని పూజిస్తూ వాళ్ళిద్దరూ సహాయిగా సుఖజీవనం సాగిస్తున్నారు. ఒక రోజున నారద మహర్షి కాశీఖండం అన్నమాట. నారద మహర్షి నర్మదా నదిలో స్నానం చేసి ఓంకారేశ్వరుని దర్శించుకుని వస్తూ ఉంటే మార్గ మధ్యంలో వింధ్యాచలం కనిపించింది. వింధ్యాచలుడు నారద మహర్షిని తన ఇంటికి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి, మహర్షి, మీ చరణ రజస్సు వల్ల నాలోని రజోగుణం నశించిపోయింది, మీ శరీర తేజస్సు వల్ల నాలోని తమోగుణము నశించిపోయింది అని వినయంగా పలికాడు. వింధ్యపరతో మాటలు విని నారదుడు, ఎవ్వరికి అహంకారం విడిచిపెట్టడం సాధ్యమైన పని కాదు. ఈ వింధ్యపర్వతం అహంకారాన్ని ఎలా వదిలిపెట్టిందో ఒక్కసారి పరీక్షిద్దాం అని మనసులో అనుకుని, పర్వత శ్రేష్ఠుడా, మేరు పర్వతం నిన్ను అవమానిస్తూ మాట్లాడుతోంది, నీకన్నా ఎత్తని గర్వపడుతోంది. ఈ విషయమే నీకు చెప్పిపోదామని వచ్చాను అంటాడు నారదుడు. అని వింధ్యపర్వతాన్ని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఈ మాటలు విన్నప్పటి నుంచి వింధ్యపర్వతానికి, నాకు రజోగుణం తమోగుణం పోయిందన్నాడు కదా, పరీక్షించడానికి వింధ్యపర్వతానికి శాంతి లేకుండా పోయింది. ఎలాగైనా మేరు పర్వతం యొక్క గర్వం అణచాలి, కాశీ విశ్వేశ్వరుని సేవించి నేను వరాన్ని పొందాలి,
ఆయనే నాకు తగిన మార్గాన్ని సూచిస్తాడని భావించి తన శరీరాన్ని ఆ ఆకాశమంత పెంచి కాశీలోని సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేయటం ప్రారంభించాడు వింధ్యపర్వతం. దీనివల్ల వింధ్యకు మరొక భాగంలో మరి ఆకాశం అంత ఎత్తుకెదిగితే ఇంకొక భాగంలో అంధకారం కదా, అంధకారం ఏర్పడింది. సూర్యుడు ఆకాశ మార్గంలో అడ్డు ఏర్పడటంతో మేరుపర్వతం చుట్టూ తిరుగుతున్నాడు. భూమండలం అంతా హాహాకారాలు చేస్తున్నారు సూర్యరశ్మి చోకక. దేవతలందరూ బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు. సూర్యగమనానికి ఏర్పడిన అడ్డంకిని తొలగించమని ప్రార్థించారు. దేవతలారా, ఈ మేరు వింధ్య పర్వతాల కలహం వల్లే ఈ సమస్య ఏర్పడింది. దీనికి ఒక పరిష్కార మార్గం చెప్తాను వినండి. అగస్త్య మహర్షి కాశీలో విశ్వనాథుని గురించి తపస్సు చేసుకుంటున్నారు. మీరు అక్కడికి వెళ్లి అగస్త్యుణ్ణి ప్రార్థించండి అని చెప్పి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు. దేవతలు మహర్షులు అందరూ కలిసి కాశీ నగరానికి చేరుకున్నారు. గంగా నదిలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. తర్వాత అగస్త్యుని ఆశ్రమానికి చేరుకున్నారు. అగస్త్యునికి నమస్కరిస్తే ఆయన తగిన ఆసనాలు ఏర్పాటు చేశారు. అందరికీ అగస్త్యుని భార్య పేరు లోపాముద్ర. చాలా మందికి తెలీదు. యాజ్ఞవల్కుని భార్య పేరు మైత్రేయి, అగస్త్యుని భార్య పేరు లోపాముద్ర. ఆమె భోజనాలు ఏర్పాటు చేసింది. భోజనాలు పూర్తయిన తర్వాత దేవగురువైన బృహస్పతి ఆమె లోపాముద్ర దగ్గరికి వెళ్ళి, అమ్మా, పతివ్రత ఎలా జీవించాలో నీ నుండే తెలుసుకోవాలనుంది అని అడుగుతారు. లోపాముద్ర బృహస్పతి అడిగినట్లుగా పాతివ్రత్య ధర్మాలన్నీ చెప్తుంది. దేవతలారా, మీకు సాధ్యం కానిది ఏదీ లేదు, అయినా ఏం సహాయం కోరి ఇక్కడికి వచ్చారు అని అగస్త్యుడు ఆదరణతో అడుగుతాడు. మహర్షి, వింధ్యపర్వతం తన ఎత్తును పెంచడం వల్ల సూర్యుడు ప్రయాణించడానికి అవరోధం కలుగుతోంది. మీరు ఎలాగైనా వింధ్యపర్వతం తన ఎత్తును తగ్గించుకునేట్లుగా చెయ్యండి అని ప్రార్థిస్తారు. మీ కోరిక తప్పక నెరవేరుస్తాను అని చెప్పి తపస్సమాధిలోకి వెళ్తాడు అగస్త్యుడు. ఆ ధ్యానంలో అగస్త్యుడు విశ్వనాథుణ్ణి దర్శించుకున్నాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి, లోపాముద్ర, మోక్షాన్ని కోరుకునేవారు కాశీనగరాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. కాశీవాసం దుర్లభమైంది అని చెప్పి కాలభైరవుణ్ణి దర్శించుకుందుకు వెళ్ళారు. వీళ్ళిద్దరూ, స్వామి, మేము ఏ అపరాధం చేశాం, మమ్మల్ని కాశీ నుండి బయటకు పంపిస్తున్నావు అని ప్రార్థిస్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరిని దక్షిణ ప్రాంతానికి వెళ్ళండి అని ఆ తపస్సులో ఉన్న విశ్వనాథుడే అగస్త్యుడికి వివరిస్తాడు. అని ప్రార్థిస్తే ఇద్దరు వింధ్యపర్వతానికి చేరుకుంటారు. ఆ ముని దంపతులను చూసి వింధ్యపర్వతం వంగి నమస్కరించింది. వింధ్య, నీవు సాధు పురుషుడివి, బుద్ధిమంతుడివి. నేను తిరిగి వచ్చే వరకు నువ్వు ఈ విధంగా లఘు రూపంలో ఉండు. లఘు అంటే చిన్న రూపం, గురు రూపం అంటే గురువు అంటే పెద్దది, లఘు అంటే చిన్నది. మనం సంస్కృతంలో నేర్చుకున్నాం అది కూడా చిన్నప్పుడే. ఇక్కడ లఘు రూపంలో ఉండు అని అగస్త్యుడు చెప్పి దక్షిణ దేశ యాత్రకు బయలుదేరాడు. ఎందుకంటే వింధ్యపర్వతం యొక్క ఎత్తు తగ్గించడం కోసం. ఆ విధంగా అగస్త్యుడు మళ్ళీ తిరిగి అటువైపు రాకపోవడంతో వింధ్యపర్వతం ఎప్పుడూ కిందగానే ఉంది. అగస్త్యుడు లోపాముద్ర కలిసి కాశీనగర వైభవాన్ని, మహత్యాన్ని గురించి మాట్లాడుకుంటూ శ్రీ పర్వతానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కార్తికేయుని వనానికి చేరుకున్నారు. అక్కడ కార్తికేయుని దర్శించుకుని సాష్టాంగ నమస్కారం చేశారు. భగవన్, కాశీనగరం ఎప్పుడు నిర్మించబడిందో తెలుసుకోవాలనుంది అని అగస్త్యుడు అడిగాడు. అప్పుడు కుమారస్వామి చెప్తున్నాడు కార్తికేయుడు, మహర్షి, ఇదే ప్రశ్న మా తల్లి అయిన పార్వతి పరమేశ్వరుణ్ణి అడిగింది. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. తండ్రి గారు చెప్పిన విషయాలే మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి అన్నాడు కుమారస్వామి. మహాప్రళయ సమయంలో సమస్తం అంధకారంతో నిండి ఉంది. ఆ సమయంలో బ్రహ్మ ఒక్కడే ఉన్నాడు. ఆయనకి నామము లేదు, రూపము లేదు. ఆయన చేత ఇక్కడ బ్రహ్మ అనగానే బ్రహ్మదేవుడు అని కాకపోవచ్చు, బ్రహ్మం అంటే పరమాత్మ. ఆయన తన లీలాశక్తి చేత 2 రూపాలుగా ఏర్పడ్డాడు. అందులో ఒక రూపాన్ని ఈశ్వరుడు అని ప్రాచీనులు పిలవసాగారు. ఆ పరమేశ్వరుడు తన ఇచ్ఛానుసారం సంచరిస్తూ మాయతో కలిసి 2 రూపాలుగా ఏర్పడి కాశీనగరంలో ఆనందంగా తిరగటం ప్రారంభించారు. అలా ప్రకృతి పురుషులే పార్వతీ పరమేశ్వరులు, మాయ ఈశ్వరుడు 2 కలిసే పార్వతీ పరమేశ్వరులు. ఈ పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడూ కాశీ క్షేత్రాన్ని విడిచిపెట్టకపోవటం వల్ల కాశీకి అవిముక్త క్షేత్రం అనే పేరు వచ్చింది.
పార్వతీ పరమేశ్వరులు ఆనందంగా సంచరించటం వల్ల ఈ కాశీకి ఆనంద క్షేత్రం అనే పేరు కూడా పిలుస్తారు. ఆ పేరుతో కొంతకాలం తర్వాత శ్రీ మహావిష్ణువు తపస్సు చేసుకునేందుకు అక్కడికి వచ్చారు. తన చక్రంతో అక్కడ ఒక సరస్సును తవ్వి పార్వతీ పరమేశ్వరులు ధ్యానిస్తూ తపస్సు చేస్తున్నారు శ్రీ మహావిష్ణువు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై కావలసిన వరాన్ని కోరుకోమని చెప్తాడు. దేవదేవ, నా యందు ప్రసన్నులైతే భవానీ సహితంగా మీరు నాకు కనిపించండి అని ప్రార్థిస్తాడు. అలాగే అన్ని పరమేశ్వరుడు ఇద్దరూ కలిసి పార్వతీ పరమేశ్వరులుగా ప్రత్యక్షమయ్యారు. ఈ విధంగా ప్రత్యక్షమైన సమయంలో పరమేశ్వరుని కుండలాల్లోంచి ఒక మణి అక్కడ జారి పడింది. ఆ క్షేత్రానికి, అందువల్లనే ఆ క్షేత్రానికి మణికర్ణిక అనే పేరు కూడా వచ్చింది. కాశీ నగరాన్ని దివోదాసుడు పరిపాలిస్తున్నాడు. అతని రాజ్యపాలనకు ఎలాగైనా భంగం కలిగించాలని దేవతలు విఫల ప్రయత్నం చేశారు. అయినా ఫలితం దక్కలేదు. ఎక్కడా దివోదాసుడి పాలనలో లోపం అనేదే లేదు. పరమేశ్వరుడు సూర్యుడిని పిలిచి, సూర్య, నీవు పవిత్రమైన కాశీ నగరానికి వెళ్ళు. అక్కడ దివోదాస్ అనే మహారాజు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆయనకి ఏ విధమైన హాని చెయ్యకు. ధర్మాత్ములకి హాని కలిగించినట్లయితే పాపం కలుగుతుంది. ఈ లోకంలో ఎంతో మంది ప్రజలున్నారో అంతమందిని చూడగలవు. కాబట్టి నిన్ను లోకచక్షువు, సూర్యుడికి అన్నమాట, లోకచక్షువు అనే పేరుతో పిలుస్తారు అని పరమేశ్వరుడు ఆదేశించాడు. శివుని ఆజ్ఞను అనుసరించి సూర్య భగవానుడు కాశీ నగరానికి వచ్చాడు. దివోదాసుని రాజ్య పరిపాలనా విధానాన్ని పరిశీలించాడు. ఎక్కడా ఒక్క తప్పు కూడా దొరకల. అనేక రూపాలు ధరించి 1 సంవత్సరం పాటు కాశీనగరంలోనే ఉండిపోయాడు. ఒకసారి అతిథిగా సూర్యుడు రాజును దర్శించుకున్నాడు. అతిథిగా ఆ సూర్యుడే దుర్లభమైన వస్తువు ఏదైనా కోరదామని సూర్యుడు ప్రయత్నించాడు. ఆ రాజు దగ్గర దుర్లభమైనవి కూడా ఏమీ లేవు. ఏదైనా గొప్పదానం అడిగి దివోదాసుని ధర్మగుణాన్ని పరిశీలించాలని భిక్షు రూపంలో మరొక్కసారి రాజును దర్శించుకున్నాడు. సూర్యుడు అడిగినవన్నీ రాజు ఇస్తున్నాడు. ఒకసారి జటాధారుగా, ఒకసారి దిగంబరుడుగా, మరొకసారి పండితుడుగా రాజదర్శనం చేసుకుని అతని ధర్మబుద్ధిని పరిశీలించాలి అనుకున్నాడు సూర్యుడు. ఎన్ని విధాల పరీక్షించినా దివోదాసుని ధర్మబుద్ధిలో ఎంత మాత్రం లోపం లేదు. తన శరీరాన్ని త్యజించైనా ధర్మాన్ని పరిరక్షించడానికి దివోదాసు సిద్ధంగా ఉన్నాడు. సూర్యుడు కాశీనగరంలో స్థిర నివాసంగా ఉండాలని నిశ్చయించుకున్నాడు. తన 12 రూపాలతో అక్కడే ఉండిపోయాడు. ఆర్కుడంటే శివుడు. ఆర్క మనస్సు కాశీనగరం ఉండాలని లోల అంటే తపించడం అన్నమాట, తపన ఉండటం వల్ల సూర్యుడికి అక్కడ లోలార్కుడు అనే పేరు వచ్చింది. అంటే అర్కుడైన సూర్యుడు అక్కడే ఉండిపోవాలనే కోరిక ఉండటమే లోల అంటే కోరిక. అందుకే ఆయనకి లోలార్కుడు అనే పేరుతో పిలుస్తారు. కాశీనగర వాసులను అస్సీ నదీ సంగమ ప్రవేశంలో ఉండి లోలార్కుడిని దర్శించుకున్నట్లయితే సమస్త పాపాలు నశించిపోతాయి. అంతటి గొప్ప చక్రవర్తి, అంత గొప్ప రాజు దివోదాసుడు. అతన్ని పరీక్షించాడు సూర్యుడు. సూర్య భగవానుడు కాశీనగరంలో ఉండిపోయి ఎంత కాలానికి తిరిగి రాకపోవటంతో శివుడు ఆలోచించి బ్రహ్మగారిని పిలిచి, కాశీ వెళ్ళిన సూర్యుడు ఇంతవరకు తిరిగి రాలేదు. కాశీనగర విశేషాలు నాకు తెలియటం లేదు. అందువల్ల నువ్వు అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో చూసిరా అని ఆజ్ఞాపించాడు. శివుని ఆజ్ఞను తలదాల్చి బ్రహ్మ కాశీకి బయలుదేరాడు. కాశీని దర్శించుకోగలుగుతున్నందుకు బ్రహ్మ మనస్సు చాలా ఆనందంగా ఉంది. బుద్ధ బ్రాహ్మణుడి వేషం ధరించి కాశీ నగరానికి చేరుకున్నారు బ్రహ్మగారు. రాజైన దివోదాసుని దర్శించుకోవటానికి సభాభవనానికి వెళ్లారు. వృద్ధ బ్రాహ్మణుని చూసి రాజు తన ఆసనంపై నుండి లేచి సాదరంగా ఆహ్వానించాడు. రాజైన దివోదాసు అతిథి సత్కారాలు చేశాడు. రాజా, నేను చాలా కాలం నుంచి ఇక్కడ ఉంటున్నాను. నీకు నేను తెలియదు, కానీ నువ్వు నాకు తెలుసు. నా పూర్వపు పేరు రిపుంజయుడు. అరిషడ్ వర్గాలని జయించినవాడు. నువ్వు అరిషడ్ వర్గాలను జయించినవాడు. రాజా, అలాంటి నువ్వు తప్ప ఇతరులు కాశీ నగరాన్ని పరిపాలించడానికి అర్హులు కాదు. మరొకసారి చెప్తాను, ఇది కొద్దిగా మార్పుగా ఉంది. నేను చాలా కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాను బ్రహ్మ అంటున్నారు అనమాట. నీకు నేను తెలియదు, కానీ నువ్వు నాకు తెలుసు. నువ్వు దివోదాస్గా రాకముందు నీ పేరు రిపుంజయుడు. పూర్వపు నామం రిపుంజయుడు. నా పేరు కాదు, నీ పేరు.
అరిషడ్ వర్గాలని జయించిన వాడు. నువ్వు అప్పుడు ఎలా ఉన్నావు? రిపుంజయుడుగా ఉన్నప్పుడు అన్నిటినీ కూడా జయించావు, ఇంద్రియాలను జయించావు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నిటినీ నువ్వు జయించగలిగావు. అలాజా, అలాంటి నీవు తప్ప ఇతరులు కాశీ నగరాన్ని పరిపాలించడానికి అర్హులు కాదు. నేను ఇక్కడ యజ్ఞం చేయాలని వచ్చాను. నీవు సహాయం చేయాలి. న్యాయంగా సంపాదించిన ధనంతోనే ఇటువంటి పుణ్యకార్యాలు చేయాలి. న్యాయార్జితమైన నీ ధన సహాయాన్ని, నీ ధనాన్ని సహాయంగా అర్థించడానికి వచ్చాను అంటాడు ఆ వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఉన్న బ్రహ్మగారు. ఓ ఈ బ్రాహ్మణుడా, మీరు చెప్పింది నాకు చాలా ఆనందదాయకమైన విషయం. నేను చేయదగిన సహాయాన్ని స్వీకరించండి అని వినయంగా రాజు ప్రార్థిస్తాడు. దివోదాసుని మాటలు విని బ్రహ్మ ఆనందించాడు. తనకు కావలసిన సామగ్రిని తీసుకున్నాడు. దశాశ్వమేధము అనే యజ్ఞం చెయ్యాలి అనుకున్నాడు. బ్రహ్మ యజ్ఞ ప్రదేశంలో దశాశ్వమేధము అనే తీర్థాన్ని వెలిసింది. అక్కడ ఆ ప్రదేశాన్ని ఇంతకు ముందు రుద్ర సరోవరం అని పిలిచేవారు. గంగా నది ఆ ప్రదేశంలో ప్రవహించటం వల్ల మరింత శుభప్రదమైంది. బ్రహ్మ ఆ ప్రదేశంలో దశాశ్వమేధేశ్వరుడు దశాశ్వమేధేశ్వరుడు అనే శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ దశాశ్వమేధేశ్వరుని స్మరించుకుంటూ బ్రహ్మగారు కూడా అక్కడే ఉండిపోయారు. అక్కడ ఏమాత్రం పుణ్యకార్యం చేసినా అది అక్షయమవుతోంది, పెరిగిపోతోంది. ఎవరైతే దశాశ్వమేధ క్షేత్రంలో స్నానం చేసి ఆ పరమశివుణ్ణి దర్శించుకుంటారో వారి పాపాలన్నీ నశిస్తాయి. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష తిథులలో స్నానం చేసినట్లయితే పూర్వజన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. దశాశ్వమేధ తీర్థంలో స్నానం చేసిన వాళ్ళకి నరకయాతనలు కలగవు. ఇక్కడ వరుసగా 10 రోజులు ఉండి స్నానం చేసినట్లయితే, దశాశ్వమేధేశ్వరుని అర్చించినట్లయితే గర్భవాసం కలిగిపోతుంది. అంటే మళ్ళీ జన్మ ఉండదు, విఘ్నాలు కలగవు. త్రేతాయుగంలో ఇది మరొక కథ. వాల్మీకి అనే శివభక్తుడు కాశీనగరంలో నివసించేవాడు. ఇక్కడ కల్పం వేరు, కథ కూడా వేరుగా ఉంటుంది. అతను కపర్ధేశ్వరుని గురించి తపస్సు చేస్తూ ఉండేవాడు. మార్గశిర మాసంలో వాల్మీకి విమలోదకం అనే తీర్థంలో స్నానం చేసి మధ్యాహ్న విధులు నిర్వహించుకుంటున్నాడు. పంచాక్షరి మంత్రాన్ని జపిస్తున్నాడు. పరమశివుణ్ణి స్తుతిస్తూ నాట్యం చేస్తున్నాడు. అలా నాట్యం చేసి అలసిపోయి ఆ విమలోదక తీర్థం ఒడ్డున కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో అక్కడికి భయంకరమైన ఆకారం గల ఒక బ్రహ్మరాక్షసు వచ్చాడు. వాల్మీకి ఆ రాక్షసుని చూసి భయపడకుండా, ఎవరు నువ్వు, ఇక్కడ ఎందుకున్నావు అని అడిగాడు. మహానుభావ, గోదావరి నదీ తీరంలో ప్రతిష్టాపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో నేను దానాలు చేస్తూ జీవనోపాధి గడుపుకునేవాడిని. నా కర్మ వల్ల నాకు ఈ జన్మ లభించింది. ఈ పిశాచి జన్మ వచ్చిన తర్వాత నేను మరుభూమిలోనే, అంటే శ్మశాన వాటిక, మరుభూమి అంటే, నివాసం ఉంటున్నాను. అక్కడ తినటానికి ఏమీ లభించక ఆకలితో చాలా కాలం బాధపడ్డాను. ఆ సమయంలో నాకు ఒక బ్రాహ్మణ బాలకుడు కనపడ్డాడు. అతడు భ్రష్టుడై దేశ సంచారం చేస్తున్నాడు. నేను ఆ బాలకుడిని ఆశ్రయించి నెమ్మదిగా కాశీనగరం చేరుకున్నాను. ఆ నగరం చేరగానే నిరంతరం వినిపించే శివనామ మహిమ వల్ల నాలోని రాక్షస స్వభావం కొంతవరకు నశించింది. దయా ప్రభు, నాకు ఈ రాక్షస జన్మ నుంచి విమోచనం లభించే మార్గాన్ని ఉపదేశించు అని ఆ బ్రహ్మరాక్షసుడు ఈ వాల్మీకిని ప్రార్థిస్తాడు. ఇతరులను రక్షించిన వాడే పుణ్యాత్ముడు, అందువల్ల ఈ రాక్షసుని పాపాల నుండి రక్షిస్తాను అని వాల్మీకి మనసులో అనుకుని, రాక్షసుడా, విమలోదకం అనే ఈ సరోవరంలో స్నానం చేయి, వెంటనే నీ పాపాలన్నీ తొలగిపోతాయి అని వాల్మీకి చెప్పాడు. మహర్షి, మీరు చెప్పింది నిజమే. నేను ఈ సరస్సులోని నీటిని తాగటానికి కూడా నాకు అర్హత లేదు. ఇక నేను ఎలా స్నానం చేస్తాను అని అడుగుతాడు. వాల్మీకి జాగ్రత్తగా ఆలోచించి తన దగ్గర ఉన్న విభూతిని తీసి రాక్షసునికి ఇచ్చి నొసట ధరించు అని చెప్తాడు. బ్రహ్మ రాక్షసుడు విభూతిని ధరించాడు. వెంటనే ఆ రాక్షసునికి గంధర్వ రూపం వచ్చింది. నదిలో స్నానం చేసి దివ్య విమానానికి స్వర్గానికి వెళ్తూ, మహానుభావ, నీ కృప వల్ల నా రాక్షస జన్మ తొలగిపోయింది. ఈ రోజు నుంచి ఈ తీర్థాన్ని పిశాచ మోచన తీర్థం, అంటే పిశాచం విమోచనమయ్యే, ఎవరైనా పిశాచాలు పడితే విమోచనమయ్యే తీర్థంగా దీన్ని పేరుతో పిలుస్తారు అని చెప్పి అతను, ఆ బ్రహ్మ రాక్షసుడుగా ఉన్న గంధర్వుడు స్వర్గానికి చేరుకున్నాడు. అంటే బ్రహ్మ రాక్షసత్వం పోయి
గంధర్వుడయి తాను స్వర్గానికి చేరుకున్నాడు. కాశీనగరంలో నివాసం ఉంటున్న బ్రహ్మ దగ్గరికి విష్ణుమూర్తి వచ్చాడు. శంకరుడు కాశీనగరం వస్తాడని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఆ వృషభధ్వజుని రాకని గమనించి విష్ణుమూర్తి నమస్కరించాడు. బ్రహ్మ మహేశ్వరుని రుద్ర సూక్త సహితంగా స్తుతించాడు. గణేశుడు పరమేశ్వరుని పాదాలకు నమస్కరించాడు. పరమేశ్వరుడు గణేశ్వరునికి ముద్దు పెట్టుకుని ఆలింగనం చేసుకుని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. సోముడు, నంది మొదలైన గణాధిపతులు పరమేశ్వరునికి సాష్టాంగ నమస్కారం చేశారు. సూర్యుడు, చంద్రుడు నమస్కరించారు. దేవా, నేను కాశీనగరం వచ్చిన దగ్గర నుంచి మీ దర్శనం చేసుకోలేకపోయాను. నా అపరాధాన్ని క్షమించు అని బ్రహ్మ వినయంగా ప్రార్థించాడు. బ్రహ్మ, నీవు కాశీనగరంలో చేసిన పనులన్నీ నేను తెలుసుకున్నాను. 10 అశ్వమేధ యాగాలు చేయించావు, శివలింగాన్ని ప్రతిష్ఠించావు, నాకు ఇష్టడువయ్యావు అని శివుడు బ్రహ్మను ఆశీర్వదించాడు. యోగేశ్వరులు ఒకరిని ఒకరు చూసుకున్నారు. మహేశ, నీ ఆజ్ఞను అనుసరించి భూలోకానికి వచ్చాను. రాజైన దివోదాసుడు తన రాజ్య పరిపాలనలో ఏ విధమైన అపచారాలు చేయటం లేదు. నేను ఒక కంట కనిపెట్టి ఉంటున్నాను అని సూర్య భగవానుడు మహేశ్వరునికి విన్నవించుకున్నాడు. భాస్కర, దివోదాసు పాలనలో ఏ విధమైన లోపాలను నీవు కనిపెట్టలేవు. అతని రాజ్య పరిపాలన జరుగుతున్నంత కాలం దేవతలు కూడా ఇక్కడికి రాలేరు. అయినా నా ఆజ్ఞను అనుసరించి మనుష్య రూపంలో నువ్వు ఇక్కడికి వచ్చావు. దీనివల్ల నా కార్యం చాలా సఫలమైంది అని పరమేశ్వరుడు సూర్య భగవానుడితో చెప్తాడు. ఇంతలో గోలోకం నుంచి 5 గోవులు అక్కడికి వస్తాయి. వాటి పేర్లు సునంద, సుమన, సుశీల, సురభి, కపిల. 5 పేర్లు. అవి వాటి పేర్లు. ఈ గోవులు పాపాలను నశింపజేయగల శక్తి ఉన్నవి. పరమేశ్వరుని మీద భక్తి భావంతో అక్కడికి వచ్చి పరమేశ్వరుని పాదాలపై క్షీరాభిషేకం చేస్తాయి. తన ఆ పాల వలన అక్కడ ఒక తీర్థం ఏర్పడుతుంది. అక్కడ అవి తన పాల వర్షం కురిపిస్తాయి పరమేశ్వరుడి మీద. ఆ పాలతో ఒక తీర్థం ఏర్పడుతుంది. ఆ తీర్థాన్నే కపిల తీర్థం అని పిలుస్తారు. ఇక్కడ కాశీలో అన్నమాట. దేవతలందరూ ఆ తీర్థాన్ని చూసి ఆనందపడి అక్కడే స్నానాలు చేసి తీర్థ విధులు నిర్వహించుకుంటారు. ఈ తీర్థానికి అనేక పేర్లున్నాయి. మొట్టమొదటి దాని పేరు మధుశ్రమం, తర్వాత కృతకృత్యం, ఆ తర్వాత క్షీరసాగరం అని పిలిచేవారు. ఆ తీర్థాన్ని వృషభధ్వజ తీర్థం, పితామహ తీర్థం, గదాధర తీర్థం, పితృతీర్థం అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఇంతేకాదు ఆ తీర్థానికి కపిలధార, సుధాకని, శివగయ అనే పేర్లతో కూడా ఆ కపిల తీర్థాన్ని పిలుస్తారు. ఈ తీర్థం సత్యయుగంలో పాలతోనూ, త్రేతాయుగంలో తేనెతోనూ, ద్వాపరయుగంలో నెయ్యితోనూ, ఇప్పుడు కలియుగంలో నీటితోనూ నిండి ఉంటుంది ఈ కపిల తీర్థం. ఒకసారి సత్యయుగంలో పాలతో, త్రేతాయుగంలో తేనెతోనూ, ద్వాపరయుగంలో నెయ్యితోనూ, నేడు కలియుగంలో నీటితోనూ నిండి ఉంటుంది. ఇక్కడ పరమేశ్వరుడు వృషభధ్వజ సన్నిహితుడే కనబడతారు కాబట్టి ఆ పరమేశ్వరుడు ఉన్న పేరుని వృషభధ్వజుడు అని పిలుస్తారు. అనేక పాపాలు చేసినప్పటికీ స్కాంద పురాణాంతర్గతమైన కాశీఖండాన్ని వినున్నట్లయితే నరకానికి వెళ్లరు. సమస్త తీర్థాలలో స్నానం చేసినా ఫలితం లభిస్తుంది. ఈ కాశీఖండాన్ని శ్రద్ధగా చదివినా వినినా సమస్త దేవతలను ఆరాధించిన ఫలితం కలుగుతుంది. కాశీఖండంలోని ఒక్క కథ విన్నా సమస్త ధర్మశాస్త్రాలు చదివినా ఫలితం కలుగుతుంది, మోక్ష ప్రాప్తి కలుగుతుంది. కాశీఖండాన్ని విని బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు, సనకాది మునులు ఆనందమగ్నులయ్యారు. కాశీఖండాన్ని చదివిన ప్రదేశంలో అమంగళం ఉండదు, విఘ్నాలు ఉండవు. అవంచ ఖండం అని తర్వాత ఖండం, అది మనం రేపు తెలుసు.